గుడ్ మార్నింగ్ వ్యూస్. ఈరోజుటి కరెంట్ అంశంలో భాగంగా మొదటి అంశం అనువాదిని యాప్. అనువాదిని యాప్ హ్యూమన్ లైక్ ఏఐ. అనువాదం అంటే ట్రాన్స్లేషన్, ఒక భాష నుండి మరొక భాషకి అనువాదించే ప్రక్రియ. అలాంటి యాప్ అనువాదిని యాప్ని సెంట్రల్ గవర్నమెంట్ రూపొందించింది. విద్యలో బహుభాషావాదాన్ని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆధారిత ప్లాట్ఫారం అనువాదిని యాప్ లాంచ్ చేశారు. ఈ యాప్ ద్వారా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లోని జాబితా చేయబడిన 22 భారతీయ భాషలలో పాఠశాల మరియు ఉన్నత విద్యకు సంబంధించిన స్టడీ మెటీరియల్ను డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంచనున్నారు. మదర్ టంగ్ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 యొక్క సిఫార్సులకు అనుగుణంగా ఈ చర్య తీసుకోబడింది. ఇది అనువాదిని యాప్కి సంబంధించిన సమాచారం. అదేవిధంగా నెక్స్ట్ అంశం వచ్చేసి దేశంలోనే తొలిసారిగా ఎమోస్ప్రే టెక్నాలజీని ఉపయోగించడం జరిగింది. ఎవరు అంటే ఏఐజీ హాస్పిటల్ వాళ్ళు, హైదరాబాద్కి చెందిన ఏఐజీ హాస్పిటల్. ఎమోస్ప్రే దేశంలోనే తొలిసారిగా ఏఐజీ హాస్పిటల్ వైద్యులు ఎగువ జీర్ణాశయంత్ర రక్తస్రావం ఆపడానికి ఎమోస్ప్రే టెక్నాలజీని ఉపయోగించారు. ఈ స్ప్రే అనేది 10 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో అంతర్గత రక్తస్రావాన్ని అంటే ఇంటర్నల్ బ్లీడింగ్ని ఆపి మరణ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరావు గారు వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024. ఇది జనవరి 7న స్టార్ట్ అయ్యాయి. దీంట్లో మొదటగా వచ్చేసి ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 విజేతలు ఎవరో తెలుసుకుందాం. డైనా రోహన్ బోపన్న ఇండియాకు చెందిన వ్యక్తి. అదేవిధంగా మాథ్యూ ఎబ్డెన్ ఈయన ఆస్ట్రేలియా వ్యక్తి. డైనా రోహన్ బోపన్న అండ్ మాథ్యూ ఎబ్డెన్ పురుషుల డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్ మెల్బోర్న్లో జరిగింది ఫైనల్ మ్యాచ్. ఈ ఫైనల్ మ్యాచ్లో గెలిచి టైటిల్ను చేజిక్కించుకున్నారు ఇద్దరు. దీంతో టెన్నిస్ డబుల్ విభాగంలో నంబర్ 1 ర్యాంకును సాధించిన ఓల్డెస్ట్ ప్లేయర్గా రోహన్ బోపన్న రికార్డు నెలకొల్పారు. ఆస్ట్రేలియన్ ఓపెన్తో అతిపెద్ద వయసులో ఫైనల్కు చేరిన ప్లేయర్గా నిలిచారు. ఆస్ట్రేలియా ఓపెన్ 2024 పురుషుల డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారంటే బోపన్న మరియు అదేవిధంగా మాథ్యూ ఎబ్డెన్. బోపన్న ఇండియా అండ్ ఎబ్డెన్ వచ్చేసి ఆస్ట్రేలియా. నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా ఓపెన్ ఉమెన్ సింగిల్స్ విజేతగా బెలారస్ భామ అరీనా సబలెంకా మళ్ళీ టైటిల్ను కైవసం చేసుకుంది. ఎవరు అంటే అరీనా సబలెంకా. ఆస్ట్రేలియా ఓపెన్ ఉమెన్ సింగిల్స్. ఈమె చైనా అమ్మాయి కిన్మెన్ జంగ్ మెల్బోర్న్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో కిన్మెన్ జంగ్ని మట్టి కరిపించి ఈ టైటిల్ని కైవసం చేయించుకుంది. ఆస్ట్రేలియా ఓపెన్ ఉమెన్ సింగిల్స్ విజేత అరీనా సబలెంకా. ఈమె బెలారస్ కంట్రీకి చెందిన అమ్మాయి. ఈమె అరీనా సబలెంకాకి రూపాయలు 17.25 crores ప్రైజ్ మనీ తీసుకొని ఉన్నారు. అదేవిధంగా 2023 ఆస్ట్రేలియా ఓపెన్లో కూడా అరీనా సబలెంకా కజకిస్తాన్ అమ్మాయి పైన గెలిచింది. ఆ అమ్మాయి పేరు ఏంటంటే ఎలైనా రెబెకినా. 2023 అండ్ అదేవిధంగా 2024 2 టైమ్స్ ఆస్ట్రేలియా ఓపెన్ ఉమెన్స్ సింగిల్ విజేతగా నిలిచారు. ఎవరు అంటే అరీనా సబలెంకా. ఏ కంట్రీ అంటే బెలారస్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి టెన్నిస్లో కొత్త ఛాంపియన్, అద్భుత పోరాట పటిమను ప్రదర్శించిన ఇటలీ కుర్రాడు జనిక్ సెనర్ ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా నిలిచారు. అనుభవజ్ఞుడైన మెద్వేదేవ్పై పై చేయి సాధించాడు. మెద్వేదేవ్పై గెలిచి ఎవరు అంటే జనిక్ సెనర్. సింగిల్స్ ఆస్ట్రేలియా ఓపెన్ మెన్ సింగిల్స్లో విజేతగా నిలిచారు.
ఎవరు? జెనెక్ సిన్నర్. ఈయన ఏ కంట్రీ అంటే ఇటలీకి చెందిన సో జెనెక్ సిన్నర్ సో ఆస్ట్రేలియా ఓపెన్ మెన్స్ సింగిల్స్లో విజేతగా నిలిచారు. ఎవరిపైన అంటే మెద్వేదేవ్ పై. టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో తాజాగా చోటు పొందిన ఇద్దరు భారత టెన్నిస్ క్రీడాకారులు. ఒకరు వచ్చేసి లియాండర్ పేస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి విజయ్ అమృతరాజ్. లియాండర్ పేస్, విజయ్ అమృతరాజ్, టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ నౌక ఐకాన్ ఆఫ్ ద సీ తొలి ప్రయాణానికి సిద్ధమైంది. ప్రపంచంలో అతిపెద్ద క్రూజ్ నౌక రాయల్ కరేబియన్ సంస్థకు చెందిన ఐకాన్ ఆఫ్ ది సీస్ తన తొలి ప్రయాణానికి సిద్ధమైంది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మయామి పోర్ట్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం శనివారం జనవరి 27, 2024 సాయంత్రం బయలుదేరి వారం రోజుల పాటు సముద్ర జలాలపై విహరిస్తూ వివిధ దీవులను చుట్టేయనుంది. 365 మీటర్ల పొడవు, 20 డెక్కులున్న ఈ నౌకలో 6 వాటర్ స్లైడ్లు, 7 ఈత కొలనులు, ఐస్ స్కేటింగ్ రింక్ అండ్ సినిమా థియేటర్, 40కి పైగా రెస్టారెంట్లు, బార్లు ఉన్నాయి. కుటుంబాలతో ప్రయాణించే వారికి అత్యుత్తమ అనుభూతిని అందించేలా ఈ నౌకలో సౌకర్యాలు ఉన్నట్లు రాయల్ కరేబియన్ సంస్థ CEO జాసన్ లిబర్టీ అన్నారు. ఈ ఓడకు 2350 మంది సిబ్బంది, అదేవిధంగా 7600 మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యం ఉంది అని చెప్పడం జరిగింది. సో ఇది ప్రపంచంలోని అతిపెద్ద క్రూజ్ నౌక ఏంటంటే లగ్జరీ నౌక ఏంటంటే ఐకాన్ ఆఫ్ ద సీస్.